ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు గొప్ప రోజుగా మిగిలిపోతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజధాని చట్టబద్ధత తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ చరిత్రగా చెప్పుకుంటారని తెలిపారు. రాజధాని కోసం జరిగిన ఉద్యమం ప్రజాశాంతి విప్లవంగా తెలిపారు. రాజధాని కోసం 29 గ్రామాల్లో ఉన్న రైతాంగం మతం, కులం, ప్రాంతం తేడా లేకుండా ప్రజా రాజధాని కోసం భూముల త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు అన్ని పార్టీలు అమరావతి రాజధాని అని 2019 తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రానికి రాజధాని లేకుండా చెందిన ఘనత వైసీపీ పార్టీకి దక్కుతుందని విమర్శించారు. అమరావతి రాజధాని కోసం పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటి అంటే ఎక్కడ అంటే అయోమయమయ్యే పరిస్థితిలో ఉన్న తరుణంలో తిరిగి మనం కూటమి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి చెప్పుకోవటమే కాకుండా దీన్ని మరలా ఎవరు వచ్చినా ఏ రకంగా ప్రయత్నించినా కూడా సాధ్యం కాకుండా చేయాలనే ఉద్దేశంతో గత 4 రోజుల కిందట అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దాదాపు 2 గంటల పైగా చర్చించి ప్రజా రాజధాని అమరావతి అని చెప్పి చెప్పడమే కాకుండా దాన్ని పార్లమెంట్కి పంపించిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఈరోజున దాదాపు పార్లమెంట్లో 2 గంటల పైగా చర్చలు జరిగినాయి. సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీ వీళ్ళందరూ కూడా ఒక అమరావతి ప్రజా రాజధానికి మద్దతుగా మాట్లాడటమే కాకుండా సంఘీభావం తెలపడమే కాకుండా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని భావన కూడా వచ్చేలాగా ఈరోజున వ్యక్తం చేయటం, మన పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం, జనసేన నాయకులు మాట్లాడటం, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పటం, చట్టబద్ధత తీసుకురావటం, లోక్సభలో పెట్టినటువంటి బిల్లు ఈ రోజున పాస్ అవ్వడం జరిగింది, ఆమోదం చెందటం జరిగింది. అక్కడ కూడా వైసీపీ ఒక నాటకీయ ప్రసంగం, శిరొస్తుంటే మోకాలు అడ్డం పెట్టినట్టుగా మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పే దాంట్లో కూడా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, ఎదుటివాడి మీద బురద వేయాలనే ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఇప్పటికీ మానకుండా ఈ రాష్ట్ర ప్రజల మీద చేసే దాడిని మనందరం కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ బిల్లు రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జరిగిన తర్వాత గెజెట్ కోసం ఈ యొక్క భారతదేశ అధ్యక్షురాలైనటువంటి మరి ముర్ము ద్రౌపది గారి దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత గెజెట్ అవుతుంది. మన యొక్క కళలు, మన యొక్క పోరాటం, మన యొక్క ఉద్యమం. ఎందుకంటే ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే